పార్లమెంట్ మెయిన్ గేట్ వద్ద అధికార విపక్ష పార్టీల మధ్య నిన్న జరిగిన రభసాను స్పీకర్ సీరియస్ గా తీసుకున్నారు. ఇలాంటివి పునరావృతం కాకూడదన్నారు. ఇటువంటి గొడవలు నివారించేందుకు ఇకపై పార్లమెంటు ప్రవేశ ద్వారాల వద్ద ధర్నాలపై నిషేధం విధించారు స్పీకర్ ఓం బిర్లా. ఎంపీలు, రాజకీయ నేతలు విడివిడిగా, బృందంగా ఇకపై ఓవైపు గేట్ వద్ద కూడా ధర్నాలు, నిరసనలు, ఆందోళన చేపట్టకూడదన్నారు. ఇందుకు పార్లమెంటు భద్రతా విభాగం కఠినంగా వ్యవహరించాలన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సందీప్. నిన్న పార్లమెంట్ వద్ద కూడా నిన్నంతా కూడా నాటకీయ పరిణామాల మధ్యలో ఆందోళన కొనసాగాయి. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఏదైతే అంబేద్కర్ పైన అమిత్ షా వ్యాఖ్యలు చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎంపీలు, అదేవిధంగా విపక్ష కూటమికి సంబంధించి ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ ముఖద్వారం వద్ద ఈ నిరసన తెలియజేస్తున్నారు. అదే సమయంలో బీజేపీ ఎంపీలు కూడా అక్కడికి చేరుకొని పోటాపోటీగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ సంబంధించి ఇండియా కూటమి ఎంపీలకు కౌంటర్ గా అక్కడ కూడా వాళ్ళు కూడా ఆందోళన కార్యక్రమం చేస్తారు. ఈ ఇద్దరు సంబంధించి ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ ఎంపీలు పెట్టి పోటాపోటీ నినాదాలు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఇరు పార్టీల ఎంపీల మధ్య కొంచెం తోపులాట జరిగింది. ఈ తోపులాటలో భాగంగా కొంతమంది ఎంపీలు కింద పడిపోయారు. ఇందులో బీజేపీ ఎంపీకి తీవ్ర గాయాలయ్యాయి. అతనికి రక్తస్రావం కూడా జరిగింది. వెంటనే అతను హాస్పిటల్ కూడా చేర్చారు. అయితే ఈ మొత్తానికి కారణం ఏంటంటే ఈ కేవలం కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీల మీద దాడి చేయడం వల్ల ఈ ఘటన జరిగింది. ఈ దాడికి కూడా ప్రధాన కారణము రాహుల్ గాంధీ అని చెప్పేసి ఇటు బీజేపీ ఏకంగా రాహుల్ గాంధీపై పార్లమెంట్ స్ట్రీట్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడం జరిగింది. ఎందుకంటే ఆ తోపుదాట్లో భాగంగా కింద పడిపోయాడు. ఎంపీ ప్రతాప్ సింగ్ కి తీవ్ర గాయాలయ్యాయి. కంటికి తలపైన భాగంలో తీవ్ర గాయాలయ్యే రక్తస్రావం జరిగింది. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పేసి బీజేపీ ఎంపీలు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి అదే కౌంటర్ అటాక్ మొదలైంది. ఈ బీజేపీ త్రవ్వింపు చర్య వల్లనే అమిత్ షా పైన అనవసరమైన వ్యాఖ్యలు చేసి అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసారు. దానికి సంబంధించి మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అదే సమయంలో బీజేపీ ఎంపీలు అక్కడ చేరుకుని మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని నెట్టి చేస్తాయి, మా పైన దాడికి దిగేంత ప్రయత్నం చేస్తాయి. దీంట్లో భాగంగా మా ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ కూడా కింద పడిపోయారు. ఈ తోపులాట్లో జరిగింది. ఖర్గేను టార్గెట్ చేస్తూ, రాహుల్ గాంధీ టార్గెట్ చేస్తూ బీజేపీ ఎంపీలు దాడికి ప్రయత్నం చేశారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించి కూడా ఇటు పార్లమెంట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీలు పోటాపోటీగా ఇరువురిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఈయనంతా కూడా ఈ పార్లమెంట్ చుట్టూ, పార్లమెంట్ ఆవరణలో అంతా నాటకీయ పరిణామాలు, ఆందోళనలు కొనసాగాయి. ఇదంతా కూడా ఒక దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశమైంది. ఏంటంటే చట్టసభల్లో ఒక మార్గనిర్దేశంగా, అంటే జనాలకు చట్టాలకు సంబంధించి కొత్త చట్టాలు రూపొందించి ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఎంపీలు ఇలా కొట్టుకోవడము, దాడి చేసుకోవడము అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. కొంత పెద్ద ఎత్తున రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఈ గతంలో ఈ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చూడలేదు. ఇలాంటి సంస్కృతి ఏది కొత్తగా, అంటే ఎంపీలు తమ హద్దు దాటి ప్రవర్తిస్తున్నారా అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ కొంత కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం కనబడతా ఉంది. ఇక నుంచి పార్లమెంటు ముఖద్వారం వద్ద ఎవరు ధర్నాలు నిర్వహించకూడదని చెప్పేసి కొంత స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. స్పీకర్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేసినట్టు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ముఖద్వారం వద్ద కావచ్చు, పార్లమెంట్ ఆవరణలో ఎక్కడైనా ఆందోళన నిరసన చేస్తే మాత్రం చాలా తీవ్రంగా అని చెప్పేసి కొంత కఠినంగా స్పీకర్ హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాత్రం కొంత ఈ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు నెక్స్ట్ తదుపరి ఏం చేయబోతారు నేను, ఎందుకంటే మొత్తం కూడా ఈ గొడవకు సంబంధించి ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్లమెంట్ సమావేశంలో వాయిదా పడుతూ ఈ రచ్చ కొనసాగుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏం జరుగుతుంది, పార్టీల నెక్స్ట్ వ్యూహం ఎలా ఉండబోతుందని చెప్పేసి కొంత ఆసక్తిగా మారబోతుంది. ఎందుకంటే కేవలం అమిత్ షా అంబేద్కర్ రాజ్యాంగ రచయిత అయినటువంటి అంబేద్కర్ ఉద్దేశించి అవమానపరిచే చేసిన వ్యాఖ్యలు ఇంత దుమారాన్ని రేపాయి. ఆ వ్యాఖ్యలు నిరసిస్తూ మేము ఆందోళన చేశాము. భవిష్యత్తులో కూడా ఇక దేశవ్యాప్తంగా, అదేవిధంగా పార్లమెంట్ లో కూడా ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించి నేతలు కావచ్చు, రాహుల్ గాంధీ,
అదేవిధంగా ఖర్గే కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుందని తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీ ఏం చేయబోతుంది, ఒకవేళ కనుక నిజంగానే కాంగ్రెస్ ఎంపీలు కూడా ఈ రోజు కూడా ఆందోళన కొనసాగిస్తే బీజేపీ సంబంధించి కేంద్రం కానీ రాధాకృష్ణ, కానీ స్పీకర్ ఓం బిర్లా తీసుకున్న ఈ కఠిన నిర్ణయంపై ప్రతిపక్షాల వాదన ఎలా ఉంది? అంటే ఖచ్చితంగా ఇది ఒక రకంగా కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు ఏం చెప్తున్నారంటే, ఇది మా కనీసం ప్రజాస్వామ్యంలో మా హక్కు, మేము నిరసన తెలుపుతున్నాము, కానీ మేము ఎవరి మీద దాడి చేయలేదు. కేవలం ప్రభుత్వము, అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అన్న మాటలకు, అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు మా ప్రజాస్వామ్యయుతంగా మేము పార్లమెంట్ నిరసన తెలుపుతున్నాము. దీనికి సంబంధించి మేము ఎవరిని జోలిపోలేదు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీలు రెచ్చగొట్టి మాపై దాడి చేసి ఇదంతా తీసుకొచ్చారు. కానీ మేము ఎక్కడ కూడా మా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా నిరసనలో పాల్గొన్నాము. అంతకు మించి మేము ఎక్కడ కూడా హద్దులు మీరలేదని చెప్పేసి కాంగ్రెస్ నుంచి వస్తున్న వర్షం. అదే సమయంలో ఒకవేళ స్పీకర్ ఇప్పటికిప్పుడు స్పీకర్ ప్రకటన పైన మాత్రం ఇప్పటికి కాంగ్రెస్ స్పందించాల్సి ఉంది. ఎందుకంటే మరి కాసేపట్లో కూడా ఈ పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే స్పీకర్ ప్రస్తుతం ఉన్న సందర్భంలో స్పీకర్ కార్యాలయం జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో కాంగ్రెస్ ఏం చేయబోతుంది? తిరిగి ఆందోళన పాల్గొంటుంది. ఎందుకంటే నిజంగా కూడా నిన్న జరిగిన ఘటనలో చాలా రెండు పార్టీల్లో కూడా చాలా తీవ్ర ఎత్తున నిరసనలు, కొంతమంది సీనియర్ ఎంపీలు కావచ్చు, కొంతమంది తటస్థ ఎంపీలు కావచ్చు. ఒక రకంగా ఇది కొంత పార్లమెంట్ లో మంచి సాంప్రదాయం కాదు. ఎందుకంటే మనం ఎంతో మంది కోట్ల మంది ప్రజలు మనం చూస్తున్నారు. ఇలాంటి సభలో ఇట్లాంటి ఘటనలు మాత్రం చాలా దురదృష్టకరము. అదే విధంగా చాలా జనాలు కూడా దీనిపైన ఎంపీల పట్ల, లేకపోతే రాజకీయ పార్టీలు కావచ్చు, చట్టసభల పైన కొంత మంచి ఆలోచన ఉంటుంది. వాటిని మాత్రం మనం ఇట్లాంటి చర్యలతోని పూర్తిగా జనాల దృష్టిలో మనం పల్చన అయిపోతాం. ఇలాంటివి మంచిగా అని చెప్పేసి కొంతమంది రెండు పార్టీలకు సంబంధించిన ఎంపీలు కావచ్చు, సీనియర్ ఎంపీలు కావచ్చు, తటస్థ నాయకులు కావచ్చు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఒక రకంగా కొంత నెక్స్ట్ ఇలాంటి పార్లమెంట్ ఆవరణ కావచ్చు, ముఖద్వారం వద్ద ఆందోళన చేసే సమయంలో ఎలాంటి స్పీకర్ ఫస్ట్ అనుమతి తీసుకోవాల్సిందా, లేకుంటే నెక్స్ట్ ఎలాంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి పార్టీలో కూడా కొంత ఇంటర్నల్ గా చర్చ జరుగుతుంది. ఒకవేళ ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేమైతే ఎప్పట్లాగానే ప్రజాస్వామ్యయుతంగా దశాబ్దాలు కొనసాగుతున్న సాంప్రదాయాన్ని నిరసన కార్యక్రమంలో ప్రతిపక్ష హోదాలో మా నిరసన మేము తెలుపుతున్నాము. కానీ ఉన్నట్టుండి అధికార పార్టీ సంబంధించిన ఎంపీలు మాపై వచ్చి దాడి దిగేంత ప్రయత్నం చేశారు, మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, మా మీద తోపులాట దిగారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘటన తప్ప మేము ఇవ్వరు కాదని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.